అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టారు. ప్రస్తుతం ఆమె మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మనం ముంగట వర్తం తప్పితే ఇంకొక ఆస్కారం లేదు. అదే విధంగా కుల వివక్ష తొలగించాలని పాపం ఆయన అనేక అవమానాలు పడ్డాడు. ఆయనకు ఒక మంచి దోస్తు ఉంటాడు, ఆయన బ్రాహ్మణుడు ఉంటాడు, స్కూల్లోనే చదువుకుంటుంటాడు. ఆయనతో కలిసి ఆ బ్రాహ్మణ సోదరుడు మిత్రుడు పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోతాడు. ఆ పెళ్లిలో ఆయనను అనేక అవమానాలకు గురి చేస్తారు. ఆ అవమానాలకు గురైన తర్వాత కేవలం ఇది నా అవమానం కాదు, నాలాంటి లక్షలాది కోట్లాది మందికి జరుగుతున్న అవమానం, ఈ అవమానం నుంచి నా జాతి ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి ఆనాటి నుండే పోరాటం మొదలు పెడతాడు. అనేక కార్యక్రమాలు చేస్తాడు. సత్యశోధక్ పరిశోధన లాంటి సంస్థలను పెడతారు. బోలెడన్ని పుస్తకాలు రాసి మరి ఎన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయం అయితేనేంది, చదువు విషయం అయితేనేంది మనం ముందుకు వచ్చినాం. ఉట్టిగా అడుగుతలేం, మనం పొదువోకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. 15 ఏళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో గిట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడిరు. బాధపడే అవసరం లేదు. శివన్ అన్నాడు, అమ్మా భయపడకని. అన్నా ఇది తెలంగాణ బ్లడ్, భయపడే బ్లడ్ కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు. లాభం ఏదన్నా ఉందా అంటే యావత్ తెలంగాణ జాతిలో ఉన్న సబ్బండ వర్ణాలకు వర్గాలకు లాభం జరిగేటటువంటి ముచ్చండే ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి తప్పే ఆస్కారమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబా పూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 11వ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది. ఆ రోజన్నా ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరు ఒక స్ఫూర్తినివ్వాలి, మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇదే విషయం మనం మాట్లాడుకుంటా ఎట్లా అయితే జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలన్నామో అట్లనే మనకు రిజర్వేషన్లు కావాలన్నాం. 42% కోసం కొట్లాడినాం. దాని ఫలితంగా ఇవాళ బిల్లులు పెట్టిండ్రు. ఆనాడు ఒకటే బిల్లు పెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజకీయ రిజర్వేషన్ తప్పితే ఇంకో దాని ముచ్చట లేకుండే. కానీ ఇదే నాయకులం, ఇదే యునైటెడ్ పూలే ఫ్రంట్, ఇదే జాగృతి నాయకులం అందరం కలిసి ఒక్కటి కాదు 3 బిల్లులు పెట్టాలి. విద్యకు సపరేట్గా పెట్టాలి, ఉద్యోగాలకు సపరేట్గా పెట్టాలి, రాజకీయాలకు సపరేట్గా పెట్టాలని డిమాండ్ చేసినాం. అప్పుడు కూడా నవ్విండ్రు, అప్పుడు కూడా మస్తు మాటలు అన్నారు. కానీ సోయి తెచ్చుకున్నారు. రాజకీయాలకు సపరేట్ బిల్లు, విద్యా ఉద్యోగాలకు సపరేట్ బిల్లు, 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిందంటే అది కేవలం యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ 50 మంది తెలంగాణ బీసీల విజయంగా ఇవాళ మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఆ బిల్లు ఎక్కడుందో చెప్పాలి. అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయి 4 వారాలైంది. 4 వారాలు అయిన తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నదా, మరి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పోయిందా, ఏమైందన్న విషయం ఇప్పటివరకు చెప్తలేరు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇక బిల్లు పాస్ కాగానే తెల్లారే అఖిలపక్షం దోల్కొని ప్రధానమంత్రి దగ్గరికి పోతా అన్నారు. పోయినరానే ప్రధానమంత్రి దగ్గరికి తెలంగాణ రాజకీయ నాయకులు పోయినరా? పోలే. ఎందుకు పోలే? ఎందుకంటే ప్రధానమంత్రి గారితో వీరికి ఎటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే, ఎటువంటి లాలూచి లేకపోతే అపాయింట్మెంట్ ఎప్పుడో వస్తుండే, అఖిలపక్షం ఢిల్లీకి పోతుండే. కానీ బీజేపీ పార్టీని కాపాడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మనని ఢిల్లీకి తీసుకుపోకుండా ఒక తుపేల్ ధర్నా పెట్టిండ్రు. అక్కడ ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీకి పోయినరు. ఆడ కూర్చున్నారు. ఇక పొద్దున్న బ్రేకింగ్లు టీవీలలో, ఇక రాహుల్ గాంధీ వచ్చే, రాహుల్ గాంధీ వచ్చే, ఇక మా రాహుల్ గాంధీ వచ్చి ఢిల్లీలో మాట్లాడతాడు, గర్జిస్తాడు, బీసీ బిల్లు వస్తుంది తెలంగాణలో అని చెప్పింది. చివరికి ఏమైంది? రాహుల్ గాంధీ రాలే. ఎందుకు రాలేదంటే ఏం ఆన్సర్ లేదు, ఏం జవాబు లేదు. మళ్ళా గాడ మన తెలంగాణ బీసీ బిడ్డలే, కాంగ్రెస్ వాళ్ళే పాపం, అయినా బీసీలే కదా, కాంగ్రెస్ నాయకులే వాళ్ళ కూర్చున్నారు. ఆడికి ఇదే మన ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలో మాట్లాడిండు. పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారన్నా మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళా గాడకి ఇదే తెలుగు ఉపన్యాసం ఇచ్చే. ఇక మరి దానికి ఢిల్లీ పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు. మేమేమంటున్నాం, బీసీ బిల్లు ఢిల్లీలో పాస్ కావాలంటే
ఢిల్లీలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఢిల్లీల మీద ఒత్తిడి పెరిగే భాష చెప్పాలి, మోడీ గారిని ఒత్తిడి పెంచేటటువంటి పని చేయాలి, బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి. మీకు ఎటువంటి లాలుచి లేకపోతే వెంటనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇంకొక విషయం, చాలా ఘోరమైన విషయం, ఈరోజు పొద్దున అన్ని పత్రికలలో వచ్చింది. ఈ కులగణన వేసిన తర్వాత మనందరం బాగా బాధపడ్డాం. కులగణన వివరాలు కరెక్ట్ చెప్తలేరు, మీరు కరెక్ట్ చెప్పాలని అడిగినాం, తప్పు చెప్తున్నారని అడిగినాం, దానికి జవాబు చెప్పలేదు. పోనీ అసెంబ్లీలో పెట్టండి లెక్కలని అడిగినాం, దానికి జవాబు లేదు. పోనీ గ్రామ పంచాయతీలలో వివరాలు ఇవ్వండి అని అడిగినాం, దానికి జవాబు లేదు. ఇవాళనంట మొత్తం ఇచ్చినటువంటి డేటా, వాళ్ళకు వచ్చినటువంటి డేటా అంతా తీసుకుపోయి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి ఇస్తారట. ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీలు ఈ డేటాను అనలైజ్ చేస్తారంట. ఈ డేటాను వాళ్ళు అనలైజ్ చేసి మనకు డీటెయిల్స్ చెప్పే వరకు మనం ఎవ్వరం కూడా దాని మీద మాట్లాడొద్దట. దానికోసం నిన్న హెచ్చరిక జారీ చేసిరు. ఇగో, కులగణనపై ఎవరు మాట్లాడొద్దు, ప్రభుత్వము, నాయకులు, మీడియాకు ఎవరు కూడా మాట్లాడొద్దని ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టినాం. స్వతంత్ర సంస్థనట, వీళ్ళు ఇండిపెండెంట్ సంస్థనట, వీళ్ళు మనకు హెచ్చరిక చేస్తున్నారు. మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి? మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మొన్న వేసిన కులగణన వివరాలు మీరు అసెంబ్లీలో పెట్టండి. అందరూ మనిషోడు పట్టుకుంటారు, మీరు అసెంబ్లీలో పెట్టండి. కానీ మీరు అసెంబ్లీలో పెట్టకుండా ఆ డేటాను తీసుకుపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అనలైజ్ చేసి ఆ తర్వాత మనకు రిజర్వేషన్ ఇస్తారట. మేమేం చేసినాం? బీఆర్ఎస్ పార్టీ నుండి ఆనాడు చేస్తే బాజాప్తా వెబ్సైట్లో పెట్టలేదా? పెట్టినాం. మీకెందుకు ధైర్యం లేదు? కాంగ్రెస్ పార్టీ చరిత్ర దయచేసి తెలుసుకోవాలి. 2011లో సోనియా గాంధీ గారి హయాంలో దేశంలో కులగణన చేసిరు. 2011 నుంచి 2025 అంటే 14 ఏళ్ళు. 14 ఏళ్లలో ఆ వివరాలు ఇంతవరకు ఇయ్యలే. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2015లో కులగణన చేసిరు, అంటే 10 ఏళ్ళు. అది ఇంతవరకు వివరాలు ఇయ్యలే. ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు. పోనీ ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకుపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట, దాంతోనే అనాలిసిస్ చేస్తారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుదో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ఇవాళ మనందరం కూడా ఈ వేదిక ద్వారా కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే. మొదటిది, మీరు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి. రెండవది, కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి. మూడవది, బీసీ బిల్లులు ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసిండ్రో అవి ఎక్కడున్నాయో చెప్పండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్పింది సుప్రీంకోర్టుకి, మేం బీసీలకు లెక్కలు తీయం, మేం బీసీలకి ఈ దేశంలో కులగణన చేయమని బీజేపీ ఓపెన్గా చెప్పింది. మరి ఆ పార్టీకి ఎట్లా ఒత్తిడి పెంచాలి? అది ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచుదామా, రాజకీయ పరంగా ఒత్తిడి పెంచుదామా? మీరు ప్రజలకు జవాబు చెప్పండి. ఆ ఒత్తిడి పెంచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాం. మీలాగా ఢిల్లీలో దొంగ దీక్షలు మేము చేయం, నిజమైన దీక్ష చేస్తాం. ఇవాళ శాంపుల్ మాత్రమే. ఇక్కడ మనం ఓన్లీ పొద్దుగాలటి నుండి సాయంత్రం వరకే ఆకలి కూస్తున్నాం. ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి నిరవధికంగా నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఆనాడు మహిళా బిల్లుకు ఎట్లయితే మనం చేసినామో అట్లనే మనం బీసీ బిల్లు కోసం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి నాయకులందరూ సిద్ధమేనా? పోదామా ఢిల్లీకి? ఇవాళ టుడే అబౌట్ ది హెచ్సియు ఇష్యూ, our honorable chief minister Mr. Anumula Revanth Reddy, he has constantly told everybody and the whole nation that many of the people here, including the students, have used artificial intelligence to create fake images and fake issues or fake videos.
it is not the truth. We are saying it openly today on this public dais that it is not artificial intelligence which is hurting our state today. It is not artificial intelligence which is cheating the BCs today. It is not the artificial intelligence which is cheating the HCU students today, but it is Anumula intelligence. It is Mr. Revanth Reddy's intelligence that is cheating the public of Telangana today. We want the whole country to know whatever happened in HCU, that is a fact. Whatever is happening here today, that is a fact. Rahul Gandhi ji talks about OBC empowerment, but today the OBC census that are done in Telangana are not true, and they are suppressing the demands of the OBC. So we are demanding OBC bill that was passed in the assembly should be immediately taken to Delhi. Thank you. Jai Telangana. Jai BC. మనము ఇదే జోష్తోని సాయంత్రం 4 దాకా కూర్చోవాలి. ఓకేనా? రెడీయా? ఇప్పుడేమో చూస్తే అందరు దండలేసుకున్నారు. ఇంకా గంట తర్వాత దండలు తీయరు కదా, మెల్లగా సైడ్కి పోయి చల్ల తాగారు కదా. అంతేనా? పట్టు పట్టినట్టేనా? పిడికిలు ఎత్తినట్టేనా? జై బీసీ. జై బీసీ. ఇప్పుడే సాయంత్రం చెప్పు అనేక మంది ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. సారీ మీ పేర్లని చెప్పలేకపోతున్నా, క్షమించాలి. చిట్టీలు పంపుతున్నారు, కానీ అందరికీ కూడా మళ్ళీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. జై బీసీ. జై బీసీ. ధన్యవాదాలక్క. ఉద్యమం స్టార్ట్ చేసిందంటే గమ్యాన్ని చేరేంత వరకు